నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన దేవుళ్ళందరికీ శుభములు ఆశీర్వాదాలు దేవుడు దయచేయను గాక. ఆమేన్. దేవుడు తన స్వరక్తం ఇచ్చి కొన్న సంఘం అని, అందుకే మీరు విలువ పెట్టి కొనబడిన వారని గత వారంలో మాట్లాడినట్టుగా సంఘం అనగా బాడీ ఆఫ్ క్రైస్ట్. ఎందుకనంటే క్రీస్తు శరీరమైంది. ఈ క్రీస్తు శరీరము ఎలాగంటే ఈ క్రీస్తు శరీరం ఎప్పుడు కూడా దినదినము క్షేమాభివృద్ధి చెందాలి. ఈ సంఘం ఏం కావాలంటే దినదినము క్షేమాభివృద్ధి చెందాలి అంటే విశ్వాసి ఆత్మీయ యాత్రలో ముందుకు సాగాలి. ప్రభుతోటి ఎప్పటి కూడా అనుదినము నడుస్తూనే ఉండాలి. అనుదినము నడుస్తూ ఆత్మీయ యాత్రలో ముందుకు సాగాలి. ఎందుకంటే యాత్ర ఆగిపోయిందా అభివృద్ధి ఆగిపోతూ ఉంటాయి. అభివృద్ధి ఆగిపోతే తర్వాత అభిషేకాన్ని కోల్పోతా ఉంటాడు. అభిషేకం కోల్పోతే ఆత్మీయ యాత్రకు చాలా దూరం అయి, ఎందుకనంటే చివరికి ఏమైపోతాడంటే ఒకడట ఏం చేసిందంటే యెరూషలేములో నుండి యెరికో పట్టణంకు దిగిపోయినట్టుగా తన ఆత్మీయ విలువలన్నీ కోల్పోయి దిగచార్చబడిన స్థితికి వస్తాడు. అయితే ఈ దిగచార్చబడిన స్థితిలోనికి విశ్వాసి ఎప్పుడు రాకూడదు. అంటే మన యాత్ర ఎప్పుడైనా కానీ లేచి కళ్ళు మూసి కళ్ళు పడుకొని లేచిన కాంచి మొదలు పెడితే మరలా పడక గదికి వెళ్ళేంత వరకు కూడా ప్రభు ధ్యాస, ప్రభు ధ్యానం ఏం కావాలంటే ప్రార్థన, ఉపవాసం అన్నీ కూడా నువ్వు కళ్ళు మూసినా కానీ నీ కళ్ళల్లో ప్రభువే కనబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ప్రియదేవులారా, ఈనాడు లోకములో అనే విశ్వాసికి ఎన్నో కనబడతా ఉన్నాయి. కనబడి అనేకుల్ని కలవరాలనికి నడిపిస్తావు, అనేకుల్ని ఆకర్షించి ఆత్మీయ జీవితాన్ని పతనము చేస్తా అంటే ఆత్మీయ జీవితాన్ని కోల్పోయినవా కోల్పోతలేమా ఏందో అని అర్థం కాని స్థితిలో విశ్వాసి యాత్ర కొనసాగించబడతావు. ఎందుకనంటే రేపు యేసయ్య రాకడ వస్తనున్న యేసయ్య రాక ఆయన వస్తూనే ఉంటాడు. అయితే వస్తూ ఉన్నప్పుడు ఏం కావాలంటే సంఘము దినదినము క్షేమాభివృద్ధి చెందాలి. విశ్వాసం తగ్గిపోకూడదు, ప్రార్థన తగ్గిపోకూడదు, వాక్య ధ్యానము తగ్గిపోకూడదు. ఎందుకనంటే ఆరాధనలు తగ్గిపోకూడదు, ఉపవాస ప్రార్థనలు తగ్గిపోకుండా నీ ఆత్మీయత యాత్ర ఏం కావాలంటే ఎంత కష్టమైనా కానీ, ఎంత వ్యాధి వచ్చినా, ఎంత బాధ వచ్చినా కానీ నీ యాత్ర మాత్రము ప్రభుతో కొనసాగించబడాలి. ప్రజలాడు హల్లెలూయా. అందుకే సంఘము అని చెప్పేశాడు. అందుకే సంఘాన్ని గురించి ఇక్కడ చాలా ప్రభు చాలా స్పష్టంగా మన కొరకు తెలియపరుస్తా ఉన్నాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము ఇక్కడ కొన్ని విషయాలను తెలియపరుస్తా ఉంటాడు. 12వ అధ్యాయము 14వ వచనం చదువుదామా. శరీరం ఒకటే అవయవముగా ఉండక అనేకమైన అవయవములుగా ఉన్నది. నేను చెయ్యి కాను గనుక శరీరంలోని దానను కానని బాణము చెప్పినంత మాత్రాన శరీరంలోనిది కాకపోలేదు. మరియు నేను కన్ను కాను గనుక శరీరంలోని దానను కానని చెవి చెప్పినంత మాత్రమున శరీరంలోనిది కాకపోలేదు. శరీరం అంతయు కన్నైతే వినుట ఎక్కడ? అంతయు వినుట అయితే వాసన చూచుట ఎక్కడ? అయితే దేవుడు అవయములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారము శరీరంలో ఉంచాడు. చూడండి ప్రియమైన వారా, ప్రతిదీ కూడా శరీరంలో ఉంచినట్టుగానే దేవుడు కూడా విశ్వాసిని కూడా అక్కడక్కడి నుంచి అందరినీ కూడా ఈ సంఘంలో చేర్చాడు. అయితే ఇదంతా మనం ఎవరం అనంటే క్రీస్తు అవయవమై ఉన్నాం. క్రీస్తు అవయవమైన అంటే ఈ క్రీస్తు అవయములై ఉన్నప్పుడు ఏం కావాలంటే మనము ఒకరు చెయ్యి అయితే మరొకరు ఇంకొకరు చెయ్యి, ఇంకొకరు కన్ను అయితే ఒకరు ముక్కు, ఇంకొకరు నోరు, తర్వాత ఇలాగా ఒక్కొక్కరం కూడా ఉన్నాము. ఏం కావాలని అంటే ఇది ఒకరిని సహకరించుకోవడం చూపిస్తాము. అయితే ఇక్కడ చూస్తూ ఉంటే ఇక్కడ కనుక క్రీస్తును ఈ శరీరం ఏం కావాలంటే దినదినము క్షేమాభివృద్ధి చెందాలి. అంటే మనం విశ్వాసం ఉన్నప్పుడు, ఒక విశ్వాసం లేని వ్యక్తి వచ్చినప్పుడు అతడు ఏం చేయాలంటే విశ్వాసాన్ని పొందుకునే విధంగా
మన విశ్వాసం కనబడాలి. ప్రార్థన లేని వ్యక్తి వచ్చినప్పుడు మన ప్రార్థన ద్వారా తాను కూడా ఒక ప్రార్థన పరుడై ఉండాలి. తాను ఏం చేయాలంటే, ఎందుకు అనంటే ఈ అవయముతో అంటుకట్టబడి ఏం కావాలంటే ఈ సంఘం ఎప్పుడు కూడా దినదినాభివృద్ధి చెందాలి. దినదినాభివృద్ధి చెందాలి. ఇది దినదినము ఏం కావాలంటే దినదినాభివృద్ధి చెంది ప్రభు యొక్క రాకడ వరకు ఆయన పౌలికలోకి స్వరూపంలోకి మార్చబడాలి. అంటే మనం చూస్తూ ఉన్నది ఇదంతా కలిసి ఉన్నప్పుడు ఐక్యమత్యాన్ని సూచిస్తాం. ప్రజల హల్లెలూయా, ఐక్యమత్యాన్ని చూపిస్తాడు. ఎందుకనంటే ఈనాడు ఐక్యత అనేది లేదు చాలా మంది జీవితంలో. ఐక్యమత్యము లేదు. ఎందుకనంటే మనం చూడవచ్చు కోతులకున్న ఐక్యత మనుషులకు లేదు. అయితే తర్వాత కాకులకున్న ఐక్యత చూడండి. ఎందుకనంటే కొన్నిటి కనుక చూస్తాడు. ఎందుకు అనంటే ఐక్యమత్యం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందుకే ఒక భక్తుడు ఏం చెప్పాడంటే, ఎందుకనంటే సాతానుడట ఒక్కొక్కరిని తీసుకొని ఒక్కొక్క కర్ర, ఎందుకంటే మోపడి కర్రనైతే ఇరవలేడు ఒకటిసారి. అయితే ఒక్కొక్క కర్రగా ఉన్నప్పుడు ఏం చేస్తాడంటే అపవాది ఇరచడానికి అవకాశం ఉంది. అందుకే సంఘమంతా ఐక్యమత్యము కలిగి జీవించడం. అందుకే బైబిల్ చెప్తా ఉన్నది, సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరమని సెలవిస్తా ఉంది. అంటే ప్రియమైన వారా, ఐక్యమత్యముగా మనం జీవించాలి అని దేవుడు సూచిస్తాం. ఎందుకనంటే ఐక్యమత్యం ఎక్కడ ఉంటుందో ఆశీర్వాదం అక్కడ ఉంటాడు. ప్రజల హల్లెలూయా. చూడండి ప్రభు చెప్పిన మాట చూడండి, 133వ కీర్తన మాట ఉంటాడు. ఎందుకనంటే అక్కడ నాట శాశ్వతమైన జీవమును చూడండి. అక్కడ మనం చూడవచ్చు. ఇక్కడ 33వ కీర్తనలో మాట్లాడుతున్న మాట 3వ వచనంలో, సియోను కొండ మీది దిగువచ్చు హెర్మోను మంచు వల్లే ఉండును, ఆశీర్వాదమును శాశ్వతమైన జీవమును అచ్చట ఉండవలనని దేవుడు కోరుతా ఉన్నాడు. అంటే ఐక్యమత్యం ఉన్నప్పుడే దాంట్లో బలం ఉంటుంది, దాంట్లో సమాధానం ఉంటుంది, దాంట్లో ప్రేమ ఉంటుంది, దాంట్లో ఆప్యాయత ఉంటుంది, దాంట్లో బలం ఉంటుంది. ఎందుకంటే ప్రియమైన వారా, ఐక్యత లేనప్పుడు అక్కడ సమాధానం లేకుండా ఉంటాడు. అందుకే సంఘము అనేది ఏం చేస్తుందంటే అది క్రీస్తు శరీరం కనుక, శరీరంలో ఎప్పుడైతే కోపాలు, కక్షలు, ద్వేషాలు ఉన్నప్పుడు, ఎందుకనంటే దాంట్లో ఏం చేయాలంటే విభజన జరుగుతూ ఉంటుంది. విభజన జరుగుతా ఇప్పుడు దానము చాలా మంది కనుక చూస్తా అంటే సమాధానం లేదు కుటుంబాలు. ఎందుకనంటే క్రీస్తు అనుగ్రహించే సమాధానం లేదు. ఈ సమాధానం లేకుంటేనే, ఎందుకనంటే సమాధానం ఎందుకు లేదనంటే వారికి ప్రేమ లేదు. ప్రేమ ఎందుకు లేదు అని అంటే వారికి ఆత్మ లేదు. ఆత్మ ఎందుకు రాలేదు అని అంటే పరిశుద్ధత లేదు. పరిశుద్ధత లేదు. కానీ ప్రభు చెప్పే మాట, సంఘము ప్రభు పరిశుద్ధుడు కనుక మీరు కూడా ఏంటంటే సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. ఎందుకనంటే అప్పుడు ఆ అజ్ఞాన కాలంలో ఉన్నట్టుగా, ఎందుకనంటే పూర్వపు అజ్ఞాన దశలు మీకు ఉన్నట్టుగా ఆ ఆశను అనుసరించినట్టుగా ఇప్పుడు నడవకూడదు. గతంలో నడిచినట్టుగానే, గతంలో మాట్లాడినట్టుగానే, గతంలో జీవించినట్టుగా నువ్వు జీవించకూడదు. అంటే ఆ సంఘం ఎందుకనంటే మనం ఏం కావాలంటే అభివృద్ధి కావాలి అని అంటే పరిశుద్ధతను ఏ పరిస్థితిలో కోల్పోకూడదు. హల్లెలూయా. పరిశుద్ధతను మనం ఏం కావాలంటే పరిశుద్ధతను కాపాడుకోవాలి. అందుకే ప్రభు చెప్పాడు. ఎందుకనంటే భక్తులు ఏం చేస్తారంటే ఏమంటారంటే పరిశుద్ధత లేకుండా ప్రభుని ఎవడు చూడలేడు. పరిశుద్ధత అనేది చాలా ప్రాముఖ్యమైన మాట. హృదయ శుద్ధి గల వారు ధన్యులు వారు. ఎందుకనంటే మనము ఈ పరిశుద్ధత అనేది దేవుని పిల్లలు పరిశుద్ధతను ఏ స్థితిలో కూడా కోల్పోకూడదు. ఎందుకనంటే పరిశుద్ధత లేకుండా ప్రభును మనం చూడలేము, ప్రభు స్వరాన్ని వినలేము, గ్రహించలేము.
ప్రభుతో కూడా పరిశుద్ధత కోల్పోతే నడవలేము. ప్రజలారా హల్లెలూయా. అందుకే చాలా పాలల్లో గింత పడరాంది పడితే ఏమైపోతాయమ్మా, పాలన్నీ పాడైపోతాను. అది పెరుగు కావడానికి కానీ ఇంకా వేరేది కావడానికి ఆస్కారం లేదు. నువ్వు పరిశుద్ధతను కోల్పోయినప్పుడు, ఎందుకనంటే నీకు తెలియకుంటేనే నీ ఆత్మీయ పతనము నీకు జరుగుతున్నా కానీ గ్రహించలేకపోతున్నావు. ఎందుకనంటే ఒక చిన్నది కోల్పోయిన వెంటనే, ఎందుకనంటే ఈ ఏం కావాలంటే వెంటనే నువ్వు పరిశుద్ధపరచుకోవాలి. చాలామంది అన్ని కడుగుతూ అంటారు, ఇంట్లో అన్ని పాత్రలు కడుగుతూ అంటారు, డైలీ కడుగుతూ అంటారు, ఇల్లు కడుగుతూ అంటారు, కానీ పరిశుద్ధపరచుకోవడానికి ఇష్టపడి ప్రతి దినం కూడా ఏం చేయాలంటే ప్రభు రక్తముతో నువ్వు ప్రతి దినం నువ్వు కడగబడాలి. ఉదయకాలం మొదలుకొని సాయంకాలం వరకు నువ్వు ఎప్పుడు కూడా నువ్వు కడగబడుతూనే ఉండాలి. అన్ని కడుగుతారు కానీ చాలామంది హృదయాన్ని కడుక్కోరు. హృదయంలో కల్మషము, దేశము, అపవిత్రత, తర్వాత లోభి, పిసినారితనము, ద్వేషము, కక్షలు, కోపము, పగలు, ప్రతీకారం ఉంటాయి. కానీ ఏం కావాలంటే నువ్వు ప్రతి దినాన్ని ప్రభు సమీపించినప్పుడు నువ్వు ఆయన రక్తాన్ని ఆస్వాదించి ఎప్పటి కూడా నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకోవాలి. హల్లెలూయా. చూడండి మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని. చూడండి ప్రియదేవుని ద్వారా. ఎందుకు అనంటే ఆ భక్తుడు ఏదైతే కోల్పోయాడో దాన్ని సూచించి ఏం చేస్తున్నాడంటే అక్కడ మాట్లాడుతూ ఉన్న మాట, నేను పరిశుద్ధుడనే ఉన్న ప్రకారంగా మీరును పరిశుద్ధులై ఉండండి. కాగా మీరు విధేయులైన పిల్లలై. దేనికి విధేయత కావాలి? పరిశుద్ధత. నిన్ను నువ్వు ఎప్పటికీ పరిశుద్ధపరచుకోవాలి. మాటల్లో కోల్పోయినవా, ఆలోచనలో కోల్పోయినవా, రాత్రిపూట వచ్చే భయంకరమైన అపవిత్రమైన తలంపులు కానీ, అపవిత్రమైన కోరికలు కానీ, శరీరేచ్ఛలు కానీ, శరీర ఆశలు కానీ, ఎందుకంటే పాపముతో కూడినవి ఏవి వచ్చినా నువ్వు కడగబడాలి. ఎప్పటికి కూడా కడగబడాలి. చాలా మంది జీవితంలో ఎందుకనంటే ఈ కడుగులు ఏం చేస్తానంటే భౌతికంగా కడుక్కుంటారు కానీ ఆత్మ సంబంధంగా ప్రభు దగ్గర అవ్వడానికి వాళ్ళ హృదయాన్ని కడుక్కోరు. హల్లెలూయా. అంత చాలా మంది ఎందుకనంటే అన్ని కడుక్కా ఉంటాయి, బయట బాగానే ఉంటది. మేడి పండు చూడు మేలిమై ఉండము, పొట్ట విప్పుము, అదిగా చాలా మంది జీవితాల్లో ఇలాంటి ఉంటుంది. బయట ఉంటుంది, బాహ్యము కనబడుడు కాదు, అంతరంగాన్ని చూస్తూ ఉన్నాడు ప్రభు. అంటే దేనికి విధేయత కావాలి అంటే పరిశుద్ధతకు విధేయత కలిగి జీవించాలి. పరిశుద్ధత కోల్పోతే ఎప్పటికి కూడా నువ్వేం చేస్తున్నావు అంటే ఆత్మీయ జీవితం నీకు విచ్ఛిన్నం అయిపోతా ఉన్నది. పరిశుద్ధతే ప్రభు మొదటి మెట్టు. అందుకే ఇక్కడ మాట్లాడిన మాట అక్కడ ఏమంటాడంటే, అక్కడ అంటాడు ఆ మాట మాట్లాడితే ఏమంటాడంటే అక్కడ కాగా మీరు విధేయులైన పిల్లలు అయి మీరు పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తించద్దు. గతంలో మాట్లాడినట్టుగా, జీవించినట్టుగా, ఇష్టానుసారంగా ప్రవర్తించినట్టుగా, ఇష్టానుసారంగా జీవించడానికి మనము ఇది ఏంటంటే ఈ దేహము దేవుని వల్ల నీకు అనుగ్రహించబడి, ఈ దేహం ఎందుకనంటే మీరు విలువ పెట్టి కొనబడిన వారు. ఈ దేహముతో దేవుణ్ణి మహిమపరచాలి, దేవుణ్ణి ఘనపరచాలి. ఎందుకనంటే ఈ దేహమే సరిగ్గా ప్రభుకు యోగ్యంగా లేనప్పుడు మీ దేహము దేవుని ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నానని మీరు ఎరగరా? అంటే పరిశుద్ధత కోల్పోయినప్పుడు ప్రభు ఆత్మ వెళ్ళిపోతా ఉంటుంది, ప్రభు తలంపులు కోల్పోతూ ఉంటాయి, ప్రభు మనసు కోల్పోతూ ఉంటాడు, ప్రభు వాక్యము నీలో నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది, ప్రభు ఆత్మను కోల్పోతూ ఉంటాడు.
అందుకే నీ ఆత్మీయ జీవితానికి మొదటి మెట్టు క్రీస్తు సంఘము క్షేమాభివృద్ధి చెందాలంటే పరిశుద్ధత అనేది చాలా ప్రాముఖ్యం. పరిశుద్ధతను ఎప్పటికీ దినదినం పెంపొందించాలి. నువ్వు పాపములో పడకూడదు, పాపముల గురించినవి వినకూడదు, పాపముల గురించినవి చూడకూడదు, పాపముల గురించిన స్థలంలోకి మనం వెళ్ళకూడదు. అది ఎందుకనంటే నీకు నువ్వు వెళ్ళి నీ ఆత్మీయ జీవితాన్ని నీవే పతనము చేసుకుంటే ప్రభు ఆశీర్వాదాన్ని కోల్పోతున్న సత్యాన్ని గమనించాలి. అందుకే భక్తులు చాలా చాలా విషయాలు రాశారు. ఎందుకనంటే ఈ పరిశుద్ధత అనేది ఎందుకనంటే సంఘములో లేనప్పుడు సంఘం కూడా అభివృద్ధి చెందదు. నీ ఆత్మీయ జీవితం ఎట్లాగైతే అభివృద్ధి చెందదో సంఘం కూడా చెందదు. పరిశుద్ధత ఎందుకని చాలా ప్రాముఖ్యమే. ఎందుకనంటే మనము సంఘానికి అడ్డుబండలుగా కానీ, సంఘానికి ఆటంకంగా కానీ, సంఘానికి అభ్యంతర కారణంగా కానీ, సంఘానికి అసభ్యకరంగా కానీ ఉంటే అది ప్రభు నిన్ను విడిచిపెట్టడం. చాలా జాగ్రత్తగా గమనించు. అందుకే ఇక్కడ భక్తుడు చాలా చక్కగా రాసింది. ఎందుకంటే ఆ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడైన ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉన్నాడు. చెప్పాలి. నెంబర్ 1 పాయింట్ ఏంటంటే పరిశుద్ధత కలిగి జీవించుట. ప్రజలను హల్లెలూయా. పరిశుద్ధత ఎందుకనంటే ఈ పరిశుద్ధత లేనప్పుడు ఏ వ్యక్తి కూడా ప్రభును చూడలేడు. అందుకే భక్తుడు అంటాడు, నీ పాపం అయితే ఏం చేస్తాడట, నీ పాపం నిన్ను కొడుతుంది ఏ విధంగానైనా, అది ఎలాంటి పాపమైనా. ఎందుకనంటే పాపము చిన్నదైనా, ఎందుకనంటే దినదినం పెరుగుతూ ఉంటుంది. చిట్టడు పుట్టడైనట్టుగా ఆ పాపము ఏం చేస్తుందంటే నిన్ను కొట్టి నిన్ను పతనము చేసేదాకా నీ పాపం ఏం చేస్తా అంటే నిన్ను ఆనందాన్ని కలగజేస్తా అంట. పాపము ఏం చేస్తా అంటే ఫస్ట్ సంతోషంగానే ఉంటా అంటది, ఆనందంగానే ఉంటుంది, ఉల్లాసంగానే అనిపిస్తుంది. కానీ దాని పతనం ఎలా ఉంటుంది అంటే భయంకరంగా ఉంటుంది. అందుకే ఇక్కడ మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకనంటే ఆ ఇశ్రాయేలు ప్రజల గురించి మోషే చెప్తా ఉంటాడు, బిడ్డలారా ఎందుకు అనని ఆ కానాను యాత్రలో నడిపిస్తున్న క్రమంలో అక్కడ సంఖ్యాకాండంలో ఒక ప్రత్యేకమైన విధంగా మోషే ప్రవక్త చెప్తా ఉంటాడు. మోషే ప్రవక్త ఆ విషయాల గురించి ప్రస్తావన చేస్తూ ఉంటాడు. ప్రభువా నా ఆశ తీర్చవా, ఎక్కలేని ఎత్తైన కొండకు నన్ను ఎక్కించవా. ప్రభువా ఎక్కలేని ఎత్తైన కొండకు నన్ను ఎక్కించవా. ప్రభువా ఎక్కలేని ఎత్తైన కొండకు నన్ను ఎక్కించవా. ఆత్మీయతలో అభివృద్ధిని పొంది ఆ సీయోను కొండపై నిలవాలని. ఆత్మీయతలో కొండపై నిలవాలని. ప్రభువా నా ఆశ తీర్చవా, ఎక్కలేని ఎత్తైన కొండకు నన్ను ఎక్కించవా. ప్రభువా నా ఆశ తీర్చవా. సంఖ్యాకాండం 32వ అధ్యాయము 32వ అధ్యాయం
23వ వచనం. మీరు అట్లు చేయని యెడల యెహోవా దృష్టికి పాపం చేసిన వారగుదురు కనుక మీ పాపము మిమ్మును పట్టుకొనును. చూడండి ప్రియమైన, ఎవరి పాపం అయితే, ఎందుకనంటే ఈనాడు పాపము కూడా, ఎందుకనంటే చాలా మందికి తెలియదు ఏది పాపము. ఎందుకనంటే దేవుని సన్నిధిలో ఆ పాపాన్ని గురించి కూడా చాలా మందికి తెలియట్లేదు. నేనేం పాపం చేసినని కడుక్కోవాలి, నేనేం పాపం చేసినని, నేను ఏం పాపం చేస్తా ఉన్నా, నేను ఏ ద్రోహం చేస్తున్నా. ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపం వల్ల వచ్చే జీవితం మరణం. హల్లెలూయా. అమ్మ ఇటు జరగండి, వాళ్ళకి వచ్చినప్పుడు ఒక గడ్డి ఎందుకు చూస్తారు? అందుకే మనం చూడండి, ఎందుకనంటే ఆ పాపము గురించి మాట్లాడుతూ, ఎందుకనంటే కొందరు పాపములాట, ఎందుకనంటే వారి వెంటనే బయలుదేరుతా ఉన్నాయి. చూడండి వారి పాపమును, ఎందుకంటే ఆ తీర్పుకు వారికి ముందుగానట కొందరు పాపమును వారి వెనుక వెళుతున్నట్టుగా మన బైబిల్ గ్రంథంలో మనం చూడవచ్చు. తిమోతి రాసిన పత్రిక 1 తిమోతి రాసిన పత్రిక 5వ అధ్యాయము 24వ వచనం. కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయ తీర్పునకు ముందుగా నడుచుచున్నవి, మరికొందరి పాపములు వారి వెంటనే వెళ్ళుచున్నవి. చాలా మనం గమనించాలి. ఎందుకనంటే ఏది పాపమో, ఏది శాపమో, ఏది రోగమో, ఏది కీడో, ఏది నష్టమో, ఆజ్ఞ అధికారమే పాపం. దేవుడు గీచిన గీతలో విశ్వాసి ఉండాలి. విశ్వాసి పరిమాణము కొనసాగించబడాలి. ఎందుకనంటే తల్లి సంరక్షణలోనే బిడ్డ గాని బాబుగా ఉంటే క్షేమంగా ఉంటాడు. సంరక్షణ దాటితే తన జీవితానికి అర్థం లేకుండా ఉంటాడు. అర్థం లేకుండా. అందుకే ప్రియదేవరా, అందుకే పరిశుద్ధత అనేది చాలా ప్రాముఖ్యమైనది. అంటే ఎలాంటి అంటే మీ సమస్త ప్రవర్తన యందు మీరు పరిశుద్ధులై ఉండండి. సమస్త ప్రవర్తన, ఎందుకనంటే మనం ఒక మాటల్లే కాదు, క్రియల్లో కూడా, ఆలోచనలో కూడా, తర్వాత దేంట్లో కూడా మనం పరిశుద్ధత కలిగి జీవించాలి. ప్రభు మాట్లాడతాం. మొదటిది పరిశుద్ధత. రెండవది ఏంటిదంటే ఈ పరిశుద్ధత ద్వారానే పరిశుద్ధాత్ముడు దిగి వస్తాడు. పాప విమోచన ఎప్పుడైతే కలుగుతుందో, పరిశుద్ధపరచబడి ఎప్పుడైతే ప్రత్యేకంగా జీవిస్తావో పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తాడు. ప్రజలను హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు నీ పైకి దిగి వస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు దిగొస్తాడంటే నువ్వు పరిశుద్ధత కలిగినప్పుడు. పరిశుద్ధత కోల్పోయినప్పుడు పరిశుద్ధాత్ముడు ఉండడు, ప్రభు కూడా నీతో ఉండడు. అంటే నువ్వు బాప్తిసం పొంది పరిశుద్ధాత్మను పొందిన తర్వాత పరిశుద్ధంగా జీవిస్తున్నంత మాత్రాన నువ్వు, ఎందుకనంటే ప్రభుతో అనుదినం ముందుకు సాగుతూనే ఉండాలి. ఆ పరిశుద్ధాత్మ, ఆ పరిశుద్ధతలో నువ్వు ఎప్పుడనంటే దినదినము ఎదుగుతానంటేనే పరిశుద్ధాత్ముడు దిగి వస్తాను. ఎందుకంటే లోకల్ సంఘాలు పరిశుద్ధాత్ముడు అంటే సంగతి తెలియదు వాస్తవాన్ని. ప్రభు ఏవేలు ప్రవక్తతో చెప్పాడు, ఏం చేసినంటే అంత్య దినముల యందు మనుషులందరిపైన నా ఆత్మను కుమ్మరిస్తానన్నాడు. చాలా మంది ఎందుకంటే ఆచార సంబంధమైన భక్తులకు ఈ వారం వారం రాకపోయే, తర్వాత వాక్యాన్ని చదవకపోయే, తర్వాత గ్రహించకున్నప్పుడు, ఎందుకనంటే పనిలో నిమగ్నం అయిపోయిన మార్తలాగా తయారైన తర్వాత విచారమే ఎక్కువైతా అంటే బాధలే ఎక్కువైతా. కాబట్టి నువ్వు పరిశుద్ధంగా జీవిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీ పైకి వస్తా అంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీ పైకి దిగి వస్తా అంటాడు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే ఏంటంటే నీ మార్పు అనేది జరగదు. శరీరానుసారంగానే జీవిస్తా అంటావు.
ఎందుకనంటే శరీర క్రియలు ఏముంటాయి, ఆ శరీర క్రియలు ఎలా ఉంటాయి అని అంటే మనం చూడవచ్చు గల్తీల సంఘంలో. గల్తీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం నుండి, మీరు ఆత్మచేత నడిపింపబడిన యెడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. శరీర కార్యములు స్పష్టమైనవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషము, కలహము, మత్సరములు, కోదములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలన్నీ మొదలైనవి. ఇది చూడాలమ్మా, మనం అటాయిట అదే వచ్చింది పరిశాన్. భక్తి తక్కువ, భయం ఎక్కువ. హల్లెలూయా. చూడండి, ఎందుకనంటే ఇవి శరీర క్రియలు. ఎందుకనంటే వీళ్ళు పరిశుద్ధతను పరిశుద్ధంగా జీవించినప్పుడు ఏమైపోతాయంటే ఇవన్నీ చస్తా ఉంటాయి. ఇవి ఈ శరీర కార్యాలు ఏమవుతాయంటే నువ్వు పరిశుద్ధంగా జీవించినప్పుడు, దేవునితో నడిచినప్పుడు, దేవునిలో బలంగా ఉన్నప్పుడు ఇవి చస్తా ఉంటాయి. ఇవి చావకపోతే దేవుని ఆత్మ రాదు నీకు. దేవునితో కనెక్షన్ లేదు, దేవునితో సంబంధం లేదు. ఎందుకనంటే ఇక్కడ భక్తులు రాసినట్టుగా, ఎందుకనంటే ఇక్కడ మాట ఏంటంటే శరీర కార్యాలు ఏంటంటే జారత్వము అంటే తిరుగుబోతనము. ఎక్కడైనా తిరుగుతారు, మందిరం ఉండదు. ఇంకా ఎలా చెప్తా అంటే ఇవన్నీ కార్యాలు ఏంటంటే అసూయ ఉంటాయి, కక్షలు ఉంటాయి, భేదాలు ఉంటాయి, తర్వాత మద్దతుతో ఉంటాయి, అల్లరితో కొన్ని ఆటపాటలు అంటే ఇక పండుగ వాళ్ళు పోసుకుంటారు. అల్లరితో సంబంధించిన, ఎందుకనంటే డీజాలు ఉన్నా పెళ్ళి కాడ కానీ అక్కడక్కడ వాళ్ళ సంబరమే వేరేగా. ఎందుకనంటే ఆత్మ సంబంధంగా వారికి ఆనందం లేదు. ఎందుకనంటే ఆత్మలో ఆనందించేది లేదు, రక్షణ ఆనందం వీరికి రాలే. ఎందుకనంటే పరిశుద్ధత కోల్పోయినప్పుడు రక్షణ ఆనందం లేదు, సమ్మతి కలిగిన మనసు లేదు. దేని ద్వారా గమనించాలి. ఎందుకు అనంటే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఆయన పరిశుద్ధాత్మ శక్తి తన ప్రజలకు ఆ యేవేలు ప్రవక్త ద్వారానే అంత్య దినముల యందు మనుషులందరిపైన కుమ్మరిస్తానన్నాడు. అమ్మాయి చూడండి, కిందిగా చూసేది. అంత్య దినముల అందరి నేను కుమ్మరిస్తానని చెప్పిన దేవుడు ఆయన కుమ్మరిస్తాడు ఖచ్చితంగా. ప్రభుకే బాప్తిసం తీసుకొని ప్రభువే ఉంటే ఆయన ఒడ్డుకు చేరగానే పరిశుద్ధాత్మ పావురం వలె వచ్చింది. తర్వాత పౌలు గారు ఒక దినమున వాక్యం చెప్పడానికి ఒక ప్రాంతానికి వెళుతాడు. ఇలాగనే వాక్యం చెప్పడానికి వెళ్తే, అయ్యలారా మీరు విశ్వసించినప్పుడు మీరు ఏమైనా పరిశుద్ధాత్మను పొందినారంటే, పరిశుద్ధాత్ముడు ఉన్న సంగతి మాకు తెలియదు అయ్యా. ఎందుకనంటే వాళ్ళ లోపల కోపము, ద్వేషము, కక్షలు, లోక సంబంధమైన కార్యాలు, లోకాన్ని గురించిన ఆర్భాటం ఉన్నది, కానీ దేవుని గురించిన ఆర్భాటం లేదు. దేవుని గురించిన సత్యాలు తెలివాయి, దేవుని గురించిన మర్మాలు తెలివాయి. అంటే వాళ్ళు అంటారు, మీరు దేన్ని బట్టి నువ్వు బాప్తిసం తీసుకున్నావు? చూద్దాం మనం అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము 1 నుంచి. అపోల్లో కొరింథీలో ఉన్నప్పుడు జరిగినదేమనగా, పౌలు పై ప్రదేశంలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడగగా, వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పిరి. చూడండి, చాలా మంది ఇక్కడ శరీర సంబంధమైన కార్యం. ఎందుకనంటే మరి దేన్ని బట్టి బాప్తిసం పొందినవయ్యా అంటే
అయ్యా నేను యోహాను బాప్తిసం పొందిన. యోహాను ఏం చెప్పిండంటే మీకు నీళ్ళలో ఇస్తానన్నాడు. నాకంటే వచ్చువాడు, నా వెనుక వచ్చువాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన పరిశుద్ధాత్మతోను అగ్నితో ఇస్తానన్నాడు. బాప్తిసం ఒకటే బాప్తిసం అయిపోయింది. ఎందుకు అనంటే అసలు బాప్తిసం స్పిరిచువల్ బాప్తిసం, ఆత్మ సంబంధమైన బాప్తిసం, ఫైర్ బాప్తిసం, ఈ బాప్తిసం. అందుకే రోమా సంఘంలో కూడా అలాంటి శరీర సంబంధమైన ప్రజలు శరీరానుసారంగా జీవిస్తాంటే పౌలు అంటాడు, అయ్యలారా ఆత్మ లేనివాడు నావాడు కాదు బిడ్డ అని అన్నాడు. ఎందుకనంటే నువ్వు ఆత్మను పొందుకోవడానికి ఈ శరీర క్రియలను చంపాలి. ఈ శరీరానుసారమైన జీవితాన్ని మనం విడిచిపెట్టాలి. శరీరానుసారంగా ఆలోచన చేయడం. ఎందుకనంటే ఆత్మకు మనం శరీరానికి ఎలాగైతే 3 పూటల మంచి భోజనం ఎలాగైతే శరీరాన్ని సంరక్షించుకోవడానికి పెడుతున్నావో ఆత్మకు కూడా నువ్వు పెట్టాలి ప్రతిదినం. నువ్వు ఉద్యోగం ఉందని ఉరికినా కుదరదు ఆత్మ లేకపోతే. ఎందుకనంటే ఆత్మ అనేది ఏం చేసినంటే దేవుడు మనుషులకు, మట్టి మనిషికి జీవాత్మను ఊదిండు. మట్టి శరీరం ఇది ఎందుకంటే ఒక దినము, ఎందుకంటే ఈ శరీరం విడుతుంది, ఆత్మ వెళ్ళిపోతుంది. దయచేసిన తండ్రి ఎందుకే చేర్చబడాలి. అర్థం కావట్లేదు. దయచేసిన దేవుని దగ్గరికే చేర్చబడాలి. కానీ నువ్వు ఇష్టానుసారంగా జీవిస్తే, ఇష్టానుసారంగా చేస్తే నీకు రాదు. అక్కడ ఆత్మ చేర్చబడదు, నరకానికి చేర్చబడదు. నరకానికి చేర్చబడదు. ఆట అయ్యగారు ముంగట ఆడతావు కావచ్చు, కానీ దేవుని ముంగట ఆడలేవు. ఆత్మ ఎందుకనంటే రేపు దయచేసిన తండ్రి, ఎందుకనంటే మట్టి శరీరం మట్టికి మన్నైపోతుంది. ఆత్మ దయచేసిన దేవుని రాజ్యం కొరికే. ఎందుకనంటే ఈ ఆత్మ, నువ్వు ఆత్మను పొందుకోకుండా నువ్వు ఏ సంఘంలో ఉంటుందయ్యా, ఎంత పెద్ద పాస్టర్ల సంఘం ఉంటుంది, నువ్వెక్కడ బిషప్ సంఘం ఉంటుంది, నువ్వు ఆత్మను పొందుకోకపోతే, ఆత్మతో నింపబడకపోతే, అభిషేకముతో నింపబడకపోతే, ఆత్మానుసారంగా జీవించకపోతే నీవు ఎంతటి వాడమైనా నీకు పరలోకం లేదు. ఎందుకు పౌలు ఎందుకనంటే శరీరానుసారమైన మనసు, శరీరం ఏం కోరుతా అంటది, ఈ లోక సంబంధమైన కార్యాలనే కోరుతా అంటది. నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము, ఈరోజు ఈ సిర ఆ రోజు ఆ సిర, ఇవే కోరుతా అంటది అలంకరణ. తర్వాత ఈ లోకపరమైన అలంకరణ కోరుతుంది, కానీ ఆత్మీయ అలంకరణ కోరుతా ఉన్నాడు. దేవుడు ఆత్మీయ అలంకరణ కోరుతా ఉన్నాడు. భౌతికమైన అలంకరణ కాదు. నేను బాగా వేసుకున్నానుకో, రేపు మంచి బిషప్ డ్రెస్ చేసుకున్నాను, అది కాదు. దేవుని ఆత్మతో నింపబడిన వాళ్ళు లేదా దైవజనుడు ఆత్మానుసారంగా నడుస్తుందా లేదా? ఆత్మ అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకనంటే ఈ లోకపరంగా ఎందుకనంటే నువ్వు ఇక్కడ చెల్లుతాన్నావు కావచ్చు, వాడు ఎవరిని అనరు. నువ్వు ఆత్మను పొందుకోకపోతే దేవుడు అంగీకరించడు. ఆత్మ లేని జీవితము దేవుడు అంగీకరించాడు. నా కన్నులు చూసేది నిన్నే కదా, నా కన్నులలో నిండినది నీవే కదా, నా కన్నులు చూసేది నిన్నే కదా, నా కన్నులలో నిండినది నీవే కదా, నిన్ను చూసి నన్ను మరచి, నిన్ను చూసి నన్ను మరచి
దేన్ని అనుసరిస్తా ఉన్నాం, దేనికి దగ్గరగా ఉన్నాము, దేనికి దూరంగా ఉన్నాం. ఈ ఆత్మ లేకపోతే, ఎందుకనంటే ఈ ఆత్మ అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకు అనంటే ఈ భక్తుడు పౌలు రాస్తా చెప్పుతా ఉంటాడు. ఎందుకనంటే శరీరానుసారమైన మనసాట అదాట దేవునికి విరోధమైందాట. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము చూడండి, 6వ వచనం 7వ వచనమా చూడండి. ఏంటిదాటమ్మా? ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానం ఉన్నది. ఏ మనసు అది? ఈ ఆత్మలో ఉన్నది. సమాధాన పడతా అంటాడు. తోటి వాళ్ళు ద్వేషం పెంచుకున్నా ఒకసారి క్షమాపణ తగ్గించుకుంటాడు, ఓర్చుకుంటా అంటాడు, సహించుకుంటా అంటాడు, నిరీక్షణ కలిగి ఉంటా అంటాడు. ప్రభు కూడా ఎక్కడ హెచ్చించుకోలే. ప్రభు కూడా అంటాడు. ఎందుకనంటే ప్రభు కూడా వాళ్ళు ఏం చేశారంటే ప్రభును కూడా వాళ్ళు హింసిస్తుండే. ఏమన్నాడంటే, తండ్రి వీరేమి చేర్చున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించమని. ఎందుకనంటే ఆత్మను పొందుకున్నప్పుడు సమాధాన పడలేడు. ఆత్మను పొందితేనే సమాధాన పడతా అంటాడు. ఆత్మను పొందుతాంటేనే క్షమించగలుగుతా అంటాడు. ఆత్మను పొందుతాంటేనే తగ్గించుకుంటా అంటాడు. ఆత్మను పొందుతాంటేనే క్రమంగా నడుపుతా అంటాడు. ఆత్మ క్రమంగా నడిపిస్తాడు. ఆత్మను పొందకపోతే ఇష్టానుసారంగా జీవిస్తాడు. విచ్చలవిడి ప్రార్థన ఉండదు, వారికి వాక్యం ఉండదు, దైవజనుల భయం ఉండదు, దేవుడు ఉన్నాడన్న భయం ఉండదు. ఎందుకనంటే ఇలాంటి వారు కూడా ఎప్పుడు ఆశీర్వాదం పొందుతారో నాకు తెలియదు. దైవజనులు ఒకటి చెప్తే మరొకటి, వాక్యం ఒకటి చెప్తే మరొకటి చెప్తా ఉండరు. లేనిపోని కారణాలు చెప్తా ఉంటాడు. అందుకే చూడండి, ఇక్కడ మాట్లాడే మాట ఏమంటే ఆత్మానుసారమైన మనసు ఆ జీవమును సమాధానమై ఉన్నది. ఎలాగనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమైంది. ఏమంటాంటది? నాయన తినుము, తాగుము, సుఖించుము, ఏంలే, ఇంకెందుకు, ఇంక కాసేపు పడుకో, నీకు నిద్ర సరిపోలే, శరీరం అలసిపోయింది అని ఆత్మ అంటది. నువ్వు లే, ప్రార్థన చేయి. ఆత్మ అంటది వాక్యాన్ని చదువు. ఆత్మ అంటది దేవుని మందిరం టైం అయిపోయింది, నేను ముందుగా వెళ్ళిపోవాలి, ఈ లోక సంబంధమైనది కాదు, నేను ఆరాధనలో పాల్గొనాలి, దేవునితో ఉండాలి, దేవునితో కలిసి ఆరాధించాలి, దేవుని సన్నిధిలో ఆత్మలో గంతులు వేయాలంటది. శరీరం అంటది లోకంలో నీసే కనబడుతుంది. లోకంలో ఆర్భాటాలు కనబడతా ఉంటాయి. ఆకర్షించే ఎన్నో పాపంలో పడజేసి పతనం చేసే కార్యాలు నీ కళ్ళకు కనబడతా. మీరు పరలోకానికి వెళుతారో తెలియదు నాకు. అందుకే మొదటిది పరిశుద్ధత, రెండవది దేవుని ఆత్మ కలిగి జీవించాలి. అందుకే ఏమంటాడంటే ఎలాగనగా శరీరానుసార మనసు దేవునికి విరోధమైనది, అది దేవుని యొక్క వాక్యమునకు లోబడదు. గమనించండి, దేవుని యొక్క వాక్యానికి లోబడలేదు అనంటే అది క్రీస్తు శరీరం కాదు, దేవుని ఆత్మ కాదు. అక్కడ దేవుని ఎందుకనంటే ఎంత మాత్రము కూడా లోబడు. ఎందుకనంటే వాళ్ళు దేవుని పిల్లలు కాదు. గమనించాలి, మొదటగా దేవుని యొక్క ఆత్మ అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందుకే ఆత్మ లేనివాడు నావాడు కాడంటాడు ఇదే గ్రంథంలో. అందుకే ప్రదేశం ద్వారా మనం గమనించాలి, మొదటిది పరిశుద్ధంగా జీవించడం, రెండవది ఆత్మ సంబంధంగా జీవించడం, ఆత్మను కలిగి జీవించడం. ఎందుకనంటే ఆత్మను మనం పొందాలి అనంటే ఏక మనసు కావాలి, ఏకాత్మ కలిగి మనం జీవించాలి. అంతకన్నా ముఖ్యంగా పరిశుద్ధంగా జీవించడం ఒక్కటైతే
ఈ ఆత్మను పొందుకునేంత వరకు సంఘములో రేయి పగలు కూడా రాత్రి పగలుగా ఏం చేస్తారంటే దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ఆత్మ కొరకు కనిపెట్టుకోవాలి. హల్లెలూయా. ఆత్మ కొరకు కనిపెట్టుకోవాలి. ఎందుకనంటే ఆత్మ నీకు ఉట్టిగానే రాదు.